పుట్టపర్తిలో ప్రమాదపు అంచున ఎనుములపల్లి చెరువు కోతకు గురై తెగుతున్న చెరువు కట్ట 50 మీటర్ల మేర కుంగి కుచించిపోయిన కట్ట సత్వరమే చెరువు కట్ట మరమ్మతుల పనులు వెంటనే చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి చెరువు కట్ట తెగడానికి సిద్ధంగా ఉంది. చెరువు కట్ట 50 మీటర్ల మేర తెగిపోయి 20 అడుగుల లోతుకు కుంగిపోయింది. చెరువు కట్ట కిందకు కుంగిపోవడంతో నీరు ఉట్టుతోంది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సత్వరమే చెరువు కట్ట మరమ్మతులు చేపట్టి చెరువు కింద ఉన్న పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. నివార్ తుఫాను వల్ల ఎడతెరపలేకుండా కురుస్తున్న వర్షాలకు కట్ట కుంగిపోయి కిందకు కుచించిపోయింది. చెరువు కట్ట ప్రమాదపు అంచున ఉంది. చెరువు కట్ట తెగితే సుమారు 50,000 ఎకరాల పంట నష్టం పాలయ్యే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పుట్టపర్తి సబ్ డివిజనల్ అధికారి రామకృష్ణయ్య చెరువు కట్ట వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిపే చెరువు మరమ్మతుల పనులు చేపట్టే విధంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెరువు గతంలో కట్ట కుచించిపోయింది. అప్పుడు అధికారులు నామమాత్రంగా కట్ట పనులు చేయడంతో తిరిగి మరలా అదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన పనులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు స్థానికులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు చెరువు కట్ట వద్దకు రాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగతిపల్లిలో మన చెరుకు డ్యామేజ్ అయితే అందరూ పోయి 2 రోజులు అన్నీ ఉండేసి అన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని మేము కోరుతున్నాము. చెరువు ఇంతకు ముందే ఒక తూరు తెగింది. ఇప్పుడు కూడా నాణ్యత రకమైన పనులు చేయడం వల్ల తెగి కట్ట అంచు ప్రమాదపు అంచుల్లో ఉన్నది. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి రైతులను కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ చెరువు ఇంతకు ముందు చేయడం పనుల్లో చాలా తప్పిదాలు జరగడం వల్ల పని సరిగ్గా లేదు. ఈ పని ఇప్పుడు పైన సరిగ్గా చేసి రైతులను పంటలని కాపాడాలని కోరుకుంటున్నాము. నేను పుట్టపర్తి డిఎస్పి. మన పుట్టపర్తి సబ్ డివిజన్లో ఎనుములపల్లి చెరువు కట్ట చాలా డ్యామేజ్గా ఉంది, పడిపోతూ ఉంది. ఇప్పటికీ ఒక సగం వరకు పడిపోయింది. దీనికి సంబంధించి ఇది వర్మలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి, ఊర్లోకి నీళ్ళు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు అంతా కూడా స్పందించి తొందరగా వచ్చేసి దీన్ని కొద్దిగా రిపేర్ చేసి ఊర్లో వాళ్ళను ఈ వర్మలను పంటను కాపాడతారని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసినాడు వాళ్ళకు. మేము కూడా ఫోన్ చేసి పిలిపించుకొని అందరం కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఈ కట్టకు మరీ చేపిస్తాం. అది